రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. బోధ గురించి చెప్తూ ఆయన అన్నారు, ఒకానొకప్పుడు ఒక దొంగ ఒక రాజుగారి ఇంట్లో కన్నం వేయడానికి వెళ్ళాడు. ఆయన అనుకున్నాడు బాగా చీకటి పడిపోయింది కదా, రాజు రాణి పడుకుంటారనుకుని ఆ గదిలోకి వెళ్ళాడు. రాజుగారు రాణిగారు ఇంకా తెలివిగా ఉండి మాట్లాడుకుంటున్నారు. రాణిగారు అంటోంది, ఒక్కతే కూతురు కదా, మన ఇంటికి ఎవరల్లుడుగా వస్తాడో అతనికే రాజ్యం అంతా ఇచ్చేయాలి కదా, మంచి పిల్లాన్ని చూసి మన అమ్మాయికి ఇచ్చి చేద్దాం, అంత అందాల రాశి కదా మన కూతురు అని అంటే భర్త అన్నాడు, అవును, కానీ ఎవరికిచ్చి మన అమ్మాయిని పెళ్లి చేస్తానన్నా ఉత్తరోత్తర అంతా వాడికే చెందుతుందని మంచివాడిలా ప్రవర్తిస్తాడు ప్రతివాడు. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా, సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు ఉంటాడే అలాంటి వాడిని ఒకడిని చూస్తాను, చూసి పిల్లనిస్తాను. ఆయన ఏదో అన్నాడు మాట వరుసగా ఆ మాట. ఇది